ప్రతి సంవత్సరం మనం దీపావళి పండుగ చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా చేసుకుంటాం. కానీ కొన్నిసార్లు చిన్న పొరపాట్ల వల్ల, లేకపోతే మన చిన్న నిర్లక్ష్యం వల్ల ఈ సంతోషం కాస్త విషాదంగా మారొచ్చు. హాయ్, నేను డాక్టర్ జె. శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ చూద్దాం. పెద్దవాళ్ళ పర్యవేక్షణ లేకుండా, అంటే సూపర్విజన్ లేకుండా చిన్నపిల్లల్ని ఎప్పుడు క్రాకర్స్ దగ్గరికి వెళ్ళనివ్వద్దు. మనం వేసుకునే బట్టలు కూడా ప్రిఫరబుల్లీ కాటన్ అయి ఉండాలి. ఈ లాంగ్ చున్నీలు, లాంగ్ ఫ్రాక్స్ లాంటివి అవాయిడ్ చేయడం బెటర్. లెస్ దెన్ 5 years పిల్లలకి స్పార్క్లర్స్ అంటాం, అంటే కాకరపోతులు లాంటివి ఇవ్వకపోవడం చాలా బెటర్. క్రాకర్స్ని మిక్స్ చేయడము, కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయడము, లేదా అవి కాలాయా లేదా అని దగ్గరికి వెళ్ళి చూడడము, కాలలేదని మళ్ళీ అంటించడానికి ప్రయత్నించడము, ఇట్లాంటి చేసే ప్రయత్నాల్లో చాలాసార్లు గాయాలు అవుతుంటాయి. ఎస్పెషల్లీ చిచ్చుబుడ్లు అవి కాలకపోతే మళ్ళీ అంటించడానికి వెళ్ళినప్పుడు చాలాసార్లు అవి పేలి ఫేస్ అంతా కాలిపోయిన ఇన్సిడెంట్స్ చాలా చూసాం. మీరు ఎక్కడైతే క్రాకర్స్ ఫైర్ చేస్తున్నారో అక్కడ ఒక బకెట్ నిండా వాటర్, ఒక తడిపిన టవల్, ఒక యాంటీసెప్టిక్ క్రీమ్ ఉంచుకోండి. చిన్న గాయాలు ఏమైనా అయితే రన్నింగ్ వాటర్లో వాష్ చేసి ఒక యాంటీసెప్టిక్ క్రీమ్ పెట్టుకోవచ్చు. పెద్ద గాయాలు ఏమైనా అయితే వెంటనే మీ నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారికి చూపించండి. అంతేగాని గాయానికి ఐస్ పెట్టడము, టూత్ పేస్ట్ లాంటివి పెట్టడము, పసుపు పెట్టడము, ఘీ అంటే నెయ్యి పెట్టడం లాంటివి చేయొద్దు. సో ఈ ప్రికాషన్స్ మీరు ఫాలో అయ్యి మీ దీపావళిని మరింత సంతోషంగా, మరింత సేఫ్గా జరుపుకోండి.